ఇంకొకరిద్దరికి ఇవ్వండి సార్ తిన్నా కదా అయిపోయింది క్లోజ్ అయ్యి డిస్కషన్ మీతో క్లోజ్ అవుతుంది మీరందరూ మాట్లాడేది ఆయన మాట్లాడతారు ప్లీజ్ ప్లీజ్ ఇండిపెండెంట్ సబ్జెక్ట్కి ఇవ్వండి సార్ ఇండిపెండెంట్ సబ్జెక్ట్కి ఇవ్వండి సార్ క్లోజ్ చేయండి సార్ ఇండిపెండెంట్ క్లోజ్ చేయండి మాకొద్దు లేదు కూర్చోండి కూర్చోండి మాట్లాడండి మీరు మాట్లాడండి కూర్చో ఎల్ఓపి గారు మాట్లాడండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాట్లాడే అవకాశంతో పాటు 7 నెలలు అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటై ప్లీజ్ ప్లీజ్ సైలెంట్ ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష రాష్ట్రంలో చూస్తాం కేంద్రంలో చూస్తాం ప్రభుత్వాలు ఏర్పాటైన 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం దాని నుంచి ఆమోదం చేసుకోవడం అలాగే ఎందుకంటే ఎన్నికలైన ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం వాటికి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవాయితీ అధ్యక్ష ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష ఇంతవరకు కూడా ఇదేమీ కొత్త కాదు అధ్యక్ష మేలో ఎలక్షన్ జరగడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూన్ నెలలో ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష కానీ నాలుగు నెలల సుమారు దగ్గర 5 నెలల సమయం తీసుకున్నారు సరే తీసుకున్నారు పోనీ ఏదో ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు సూపర్ 6 అన్నారు లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు లేకపోతే ఇంకొక కార్యక్రమం అన్నారు ఇవన్నీ పెడతారు కదా బడ్జెట్లు ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష కానీ తీరా మరి చూస్తే ఏమీ లేదు అధ్యక్ష అందులో దాన్ని మరి మోసపూరితమైన బడ్జెట్ అనాలా లేదా మభ్యపెడుతున్న బడ్జెట్ అనాలా ఏమనాలనేది మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష నేను కూడా దీంట్లో 3 సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష ఇండికేషన్ ఇస్తాం కొన్ని ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం ఇస్తాం దాని పై వచ్చే సంవత్సరం ఇస్తాం అనేది ఎక్కడో ఇండికేషన్ చూపెడతాం కనీసం ఈ బడ్జెట్లో ఇండికేషన్ లేవు అధ్యక్ష కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది 14 కోట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష ఎందుకు ఇవన్నింటినీ కూడా మరుగుపెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకుని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఒకసారి 14 ఒకసారి 10 ఒకసారి 9 అలాగే నిన్నటికి వచ్చి అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతామని నేను పత్రికలో చూశాను అధ్యక్ష టీవీలో చూశాను 9 లక్షల అండ్ సంథింగ్కి ఆయన వచ్చి ఫైనల్గా కంక్లూజన్ ఇదని చెప్పి వచ్చారు అధ్యక్ష మరి మా తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అది లేదు అధ్యక్ష 6 లక్షల చెరుక్కి ఆయన వచ్చి బడ్జెట్లో ఆయన చూపెట్టారు అధ్యక్ష ఈ పుస్తకంలో మరి సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన నిర్మల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్షప్పుడు వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభని మిస్లీడ్ చేసే తప్పుదో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష ఆయన చెప్తారు అధ్యక్ష వెయిట్స్ అండ్ మీట్స్ అంటారు లేదా పబ్లిక్ బారోయింగ్ వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు ఇవన్నీ కలిస్తే 2 లక్షలు అయిందంటారు ఇదని నేను మరి ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష ఆయనది రైట్ అయితే ఓకే ఆయన సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు స్పీకర్ గారు చేశారు అలాగే ప్రైమ్ చేశారు ఓకే అధ్యక్ష ఆయన నో ఆయన సభలో మాట్లాడారు నేను కాదు సభలో సారీ బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు సభలో మాట్లాడేది అందుకే ఆయన లేరని చెప్పాను అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్డ్ కదా అధ్యక్ష ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం అది
అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏది ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులు వచ్చి 6,46,000 కోట్ల 531 చూపెట్టారు అధ్యక్ష. ఏది ఇది 6,40,000 ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనకు తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేయ అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా సరే ఎలా చేస్తుంది అధ్యక్ష? చేతి కదా అధ్యక్ష, మనకు తెలుసు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో 86% మాత్రమే. ఎక్కడ ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేయలేదు అధ్యక్ష. ఏదైనా ఒక నిమిషం క్రాస్ చేసే పరిస్థితి వచ్చిన తన వెంటనే బారోయింగ్ పబ్లిక్ మార్కెట్లో బారోయింగ్ చేసి ఓపెన్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాము అధ్యక్ష. అది వాస్తవం అది. అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బురద చల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ సిక్స్ ఇచ్చారు, సూపర్ సిక్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం పోనీ ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరా మంత్రి గారు 1,54,00,000 వారు నోడుతూనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000 మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారు నోడుతుందని చెప్పారు అధ్యక్ష. 824 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి ఎత్తే 800 రూపాయలు ఎత్తే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54,00,000లో 1 సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? 1,200 కోట్ల దగ్గర కావాలి 1 సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ 6లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా. ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48,00,000 అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన రాష్ట్రంలో. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. హలో అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. ఆయన సమాధానం చెప్పారు. ఏమంటారు? ప్రతిపాదించేది అడ్వాన్స్గా
మొత్తం ఇంత కావాలి, దాని మింజోలే ఈ సెల్ ఎంత పెట్టాము, ఈ బడ్జెట్లో దీనికి ఇంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ ఎడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్ కింద మిగులుతుంది. అధ్యక్ష, నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు? బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు? ఏ రకంగా నా తెలియకొడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్త సిస్టాన్ని ఇన్వాల్వ్ చేస్తే కొత్త సిస్టమ్ తీసుకొస్తే అధ్యక్ష పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు, మీకున్న అనుభవంతో మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులకి నేను హామీ ఇస్తున్నాను, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. వారు చెప్తానికి చిన్న కరెక్షన్ అధ్యక్ష. ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభం, కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో వచ్చిన ఏప్రిల్ 1కి 1 సిలిండర్ ఇస్తారా, 2 సిలిండర్ ఇస్తారా? 1 ఇస్తారా, 2 ఇస్తారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 4 నెలలకు 1 సిలిండర్ అయితే 2 సిలిండర్ ఇవ్వాలి కదా అధ్యక్ష. పోనీ అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడన్నా పోనీ దానికి కట్టుబడి ఏదో ఒకటి క్లారిటీ, ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా, యాంబిగ్యూటీ లేకుండా ఒక క్లారిటీ. ఇక్కడ యాంబిగ్యూటీ ఎవరికి వస్తుంది సార్? నాకైతే అర్థం కాదు. ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను, దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం. దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన అంతే కదా. అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు 1 సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి. అంతేనా కాదని సార్, ఇది మీకు దయచేసి చైర్మన్ గారికైనా అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2,700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇంకా అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టప్పుడు చెప్పండి, కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కాదు అధ్యక్షది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు.
నాకు రెండో సిలిండర్ వస్తుంది రాదు, ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ రెండో సిలిండర్ రాదనే విషయాన్ని వాళ్ళు క్లారికల్గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు. ఓకే ఫైన్, మాకేమీ కాంట్రవర్సీ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సూపర్ 6ని నిలబడి చెప్పండి సార్. ఒకటే ఒకటి క్లారిటీ, మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు